నువ్వు నాకు దక్కడం నా అదృష్టం భవానీ. ఎన్ని జన్మల పుణ్యం చేసుకుంటే ఇలాంటి అందగత్తె భార్యగా దొరుకుతుంది. నిన్ను వదిలిపెట్టను భవానీ. జన్మంతా నిన్నంటి పెట్టుకునే ఉంటాను. అక్క, అయ్యో సారీ, డిస్టర్బ్ చేశాను. ఇదిగోండి, జున్ను తింటూ మాట్లాడుకోండి. జున్నా? నీకిష్టమే కదక్క. అన్నట్టు నీకో విషయం చెప్పడం మర్చిపోయాను. మన శ్రీను కూడా జున్నంటే ఇష్టమంట. అవును భవానీ. అయితే ఇంకేం, ఒకరికొకరు తినిపించుకోండి. అలా చూస్తావేంటి? కాబోయే భార్యాభర్తలే కదా. ఇంకా కాలేదు కదా. ఇప్పుడు కాకపోతే రేపైనా మీ ఇద్దరికి ఎంగిలి తినిపిస్తారు కదక్కా. ఇప్పుడు తినిపిస్తే ఏం కాదులే. లాభం లేదు. మా అక్క సిగ్గుతో బిగుసుకుపోయింది. మీరే కాస్త చొరవ చూపించాలి. మొదట మీరే తినిపించండి. భవానీ, రాహుల్ బాబు ఫోన్ చేశాడు, నీతో మాట్లాడాలంట. ఏయ్, నీకసలు బుద్ధుందా? రేపు పెళ్లి పెట్టుకొని ఇప్పుడొచ్చి ఫోన్ మాట్లాడతావా? ఇటివు. హలో 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 భవానీ. రాహుల్ బాబు, ఏంటిది? రేపు మా అక్కకి పెళ్లి. మీకు ఐశ్వర్యతో పెళ్ళుంది. ఇప్పుడు అది ఇంత రాత్రి వేళ ఫోన్ చేసి పరాయి ఆడపిల్లతో ఏం మాట్లాడతారండి? ఏదైనా ఉంటే రేపందరి ముందు మాట్లాడండి. మా అక్క, తన కాబోయే భర్త ఇద్దరూ ఏదో సరదాగా మాట్లాడుకుంటున్నారు. మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేయకండి. అయినా నువ్వేంటి గీత? ఆయన మాట్లాడతానంటే ఫోన్ ఇవ్వడానికి కొంచెమైనా బుర్రుండాలి కదా. ఇదిగో భవానీ, అమ్మ పిలుస్తోంది, రా. వస్తున్నానక్క. అన్నా, చూసావుగా, దానికి నువ్వంటే ఏ మాత్రం ఇష్టం లేదు. బలిచ్చే ముందు మేక కూడా వద్దు వద్దు అని అరుస్తుంది. దాని ఆక్రందనే మనకు ఆనందం, దాని అరుపులే మనకు సంతోషం. రేపు తెల్లారగానే దాని బతుకు చీకటైపోతుంది. చీకటి రాలిందా నిన్నలా, రేపటి కల ఒకటి, జగమంతా వేడుక, మనసంతా వేదన, పిలిచిందా నిన్నిలా, అడగని మలుపొకటి, మదికే ముసుగే తొడిగే, అడుగే ఎటుకో నడకే, ఇది ఓ కంట కన్నీరు, ఓ కంట చిరునవ్వు.